సీఎం చంద్రబాబును మార్చి 7న కలవనున్న పల్నాడు జిల్లా కూటమి ఎమ్మెల్యేలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిపై ప్రజలు నమ్మకంతో 94% ఎమ్మెల్యేలను గెలిపించారని జీవి ఆంజనేయులు అన్నారు. అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్గా బొల్లా బ్రహ్మనాయుడు అని విమర్శించారు. బొల్లాపల్లి మండలంలో రైతులకు పాస్ పుస్తకాలు ఇప్పించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి బొల్లా అని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు అధికారం అడ్డం పెట్టుకుని భూదందాలు చేశారని విమర్శించారు. మార్చి 7వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరం కూడా కలుస్తున్నాం. సీఎం గారిని కలవబోతున్నాం. కలెక్టరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా కలవబోతున్నాం. 3వసారి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. ఎన్డీఏ పాలనని 94% ఎమ్మెల్యేని గెలిపించి గతంలో ఎప్పుడు ఇంత పర్సెంటేజ్ ఉన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి టీం దగ్గర నుండి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బొల్లా దాకా ఒకటే బాణి, ఒకటే బడి. అభివృద్ధి చూడలేరు, వీళ్ళు ఓర్చుకోలేరు. ప్రజలు సంతోషంగా ఉంటే వీళ్ళకి నిద్ర పట్టదు. ఏడైనా కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, రోజు ఒక అసత్య ప్రచారాలు చెప్పడము, అసత్య ప్రచారాలను పదే పదే చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు అనుకుంటారు మాకు ఇది దేవుడిచ్చిన వరము, ఈ అసత్య ప్రచారాల్లో మేము దిట్ట, అబద్ధాల ఆటల్లో గోడ గట్టినట్టు చెప్తాము, ఇది మా టాలెంట్ అనుకుంటున్నారు. కరెక్ట్నయ్యా, భగవంతుడు మీకు ఆ టాలెంట్ ఇచ్చారు. కానీ ప్రజలకు కూడా భగవంతుడు టాలెంట్ ఇచ్చాడు. ఎవరు పనికిమాలినోడు, ఎవరు అబద్ధాలు చెప్తాడు, పని చేయడు, అర్థం, ఎవరు మాటలు కాదు చేతల్లో చూపిస్తారు, ప్రజలకు బాగా తెలుసు. కాబట్టే మిమ్మల్ని అది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ప్రజల మీద మీరు భారం మోపితే, ఉన్న పరిశ్రమలు పారదోలితే, ఈరోజు మళ్ళీ దివాళా తీసిన రాష్ట్రాన్ని, ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రాన్ని ఇప్పుడు మళ్ళీ గాడిలో పెట్టి 13 లక్షల కోట్లు తీసుకున్నటువంటి మాటల అలాంటి గొప్ప వ్యక్తిని, స్వర్ణాంధ్ర సృష్టికర్తని నువ్వు విమర్శించే స్థాయి అనేది. నీ స్థాయి ఏంటి? నువ్వు చేసే ప్రతి విమర్శకి జీవి ఆంజనేయ సమాధానం చెప్పడం, నువ్వు చేసే చౌకబారు విమర్శలకి మా సమర్థులైన నాయకులు ఉన్నారు, వాళ్ళు నీకు సమాధానం చెప్తారు, నీకు గుణపాఠం చెప్తారు. అదన్నా అవినీతి పరుడైన నువ్వు, బీటాక్స్ వసూలు చేసిన నువ్వు మమ్మల్ని విమర్శించే స్థాయి లేదని నువ్వు గుర్తుపెట్టుకో. చంద్రబాబు గారిని విమర్శించడం ఏంటే? నువ్వు ఆ రోజు మీ ముఖ్యమంత్రి, ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి చేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు వినుకొండలు ఏం ప్రమాణం చేయించావు? వరకపూడి నిధులు అన్నావు, ₹1 తెచ్చావా? వినుకొండని అభివృద్ధి చేస్తానన్నావు, ఏం చేసావు? నువ్వు ఘాట్ రోడ్ ఏమైనా పూర్తి చేసావా? ఓ రోజు ఇప్పుడు తిరిగిరా. ఇంకా 12.5 లక్షల కోట్లు ఖర్చు పెడితే కానీ ఘాట్ రోడ్ పూర్తి కాదు. గిరి ప్రదక్షిణ రోడ్డు అన్నావు. ఇప్పుడు ఒకసారి ఆ మాజీని వెళ్ళి ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే అర్థమవుద్ది. బెత్తడంత చేశాడు, గిరి ప్రదక్షిణ రోడ్డు చేశాను అంటాడు. ఇప్పుడు ఆ చెట్లు చేమలు మొత్తం అసలు కొండ చుట్టూరు ఇంకా కిలోమీటర్